యూపీఐ ఇది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఆర్బీఐ ఇప్పుడు యూఎల్ఐ తీసుకురాబోతుంది, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. అంటే రుణాలని ఈజీ చేయడం అన్నాడు, అప్పు తీసుకోవడాన్ని ఈజీ చేయడం. ఇది ముఖ్యంగా ఎవరికి బెనిఫిషియల్ అంటే చిన్న చిన్న వృత్తి వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఎంఎస్ఎంఈ సెక్టారు, వీళ్ళకి ఈజీ అవుతుంది. ఇందులో ఏంటంటే లెండర్స్ని, డాటా ప్రొవైడర్స్ని ప్లస్ అప్పు తీసుకునే వాళ్ళని ఒక చోటికి తీసుకురావడమే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ పని అన్నమాట. దీనికి రెండు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, చిన్న చిన్న వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అనుకుందాం, ఒక 4 గేదెలు ఉన్నాయి, ఆయనకు పాలు నియరెస్ట్ పాల కేంద్రంలో అమ్ముతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆయన బ్యాంక్ వెళ్తే ఈయన ఎన్ని పాలు అమ్ముతున్నాడు, ఈయన ఎన్ని గేదెలు ఉన్నాయని బ్యాంకుకు తెలుసుకోవడానికి అవకాశమే లేదు, డేటా లేదు. సో ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే ఒకళ్ళు యూఎల్ఐలో అప్లై చేస్తే డేటా ఎక్కడి నుంచి తీసుకుంటాయి? ఈయన బ్యాంకు నుంచి ఈయన క్రెడిట్ హిస్టరీ వస్తుంది, డిజిలాకర్ నుంచి ఈయన క్రెడెన్షియల్స్ వస్తాయి, అలాగే పాల కేంద్రం నుంచి ఈయన రోజుకు ఎన్ని లీటర్ల పాలు అమ్ముతున్నాడు అనే డేటా వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని బ్యాంకులు ఆఫర్లు పెడతాయి, అంటే డిఫరెంట్ బ్యాంకులు డిఫరెంట్ ఆఫర్లు పెడతాయి. ఆయన నచ్చిన ఆఫర్లు తీసుకోవచ్చు, అంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న ఆఫరు లేకపోతే అమౌంట్ ఎక్కువ ఉన్న ఆఫర్ ఆయన ఇష్టం అన్నమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చిన్న వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లంబర్ ఏమన్నాడు అనుకుందాం, ప్లంబర్ కొద్దిగా పర్సనల్ లోన్ కావాలి, ఆయనకి ఎలా దొరుకుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ యాప్స్ ఉన్నాయి కదా, అర్బన్ క్లాప్ లాంటివి, వాటిలో లింక్ అయి ఉంటే ఈయన లోన్ కోసం అప్లై చేయగానే సేమ్ ఆ అర్బన్ క్లాప్ నుంచి ఈ డేటా వీళ్ళు కలెక్ట్ చేసుకొని బ్యాంకులో ఓకే ఈయన నెలకి ఇంత చేస్తున్నాడు కాబట్టి ఈయనకి ఇంత లోన్ ఇవ్వచ్చు. ఎందుకంటే పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్ లోన్ కాబట్టి వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్ కానీ లేకపోతే రిస్క్ ప్రొఫైల్ బేస్ చేసుకొని ఒక అమౌంట్ డిసైడ్ చేసి ఆఫర్ చేస్తారు. ఈయన నచ్చిన ఆఫర్ తీసుకోవచ్చు. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్లో మిగతా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఇలా డేటా ప్రొవైడర్స్ మెయిన్గా డిజిలాకరు, జిఎస్టీ రిటర్న్స్, అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా ఇప్పుడు వాళ్ళు పాల కేంద్రం వాళ్ళు కానీ లేకపోతే ఈ అర్బన్ క్లబ్ వాళ్ళు ఎందుకు షేర్ చేస్తారు డేటా అని మీకు అనుకోవచ్చు. వాళ్ళ కస్టమర్స్కు బెనిఫిట్ కావాలంటే వాళ్ళు డేటా షేర్ చేయాల్సిందే. ఇది రీడ్ ఓన్లీ డేటా, కంప్లీట్ సేఫ్, ఇందులో అనుమానపడాల్సింది ఏముండదు.